మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. వేముల వీరేశం నకరేకల్ ఎమ్మెల్యే. తెలంగాణలో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఉపశమనం దక్కనుంది. త్వరలో రైతు బంధు చెల్లింపులకు నిధుల కొరత అడ్డంకులు తొలగనున్నాయి. దీంతో సంక్రాంతి తర్వాత రైతు బంధు నిధులు రైతుల అకౌంట్లో జమ కానున్నాయి. ఇందుకోసం 2-3 రోజుల్లో నిధులు సర్దుబాటు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రానికి 9,000 కోట్ల రుణం మంజూరు చేసింది. అందులోని 2,000 కోట్లు ఈ నెల 16న వచ్చే అవకాశం ఉంది. దీంతో నిధులు రాగానే రైతు బంధు చెల్లింపులు ప్రారంభించి ఫిబ్రవరి కల్లా పూర్తి చేసేందుకు సర్కార్ ఏర్పాటు చేస్తోంది. అయితే డిసెంబర్ 9వ తేదీన ఎకరం వరకు ఉన్న రైతులకు డబ్బులు అకౌంట్లో వేసింది ప్రభుత్వం. తర్వాత నిధుల సర్దుబాటు కష్టంగా మారడంతో మిగతా వారికి చెల్లింపులు చేయలేదు. ఇక ఇప్పటి వరకు సుమారు 21 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,050 కోట్ల రూపాయల ప్రభుత్వం జమ చేసింది. రాష్ట్రంలో మొత్తంగా 1.5 ఎకరాల విస్తీర్ణానికి రైతు బంధు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే 1,000 కోట్లు జమ చేయడంతో 6,600 కోట్ల వరకు నిధులు సర్దుబాటు చేయాల్సి ఉంది. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసింది. ఈ క్రమంలో ఈ నెల 16న ఆర్బీఐ నిర్వహించే వేలంలో పాల్గొని 2,000 కోట్లకు లోన్ ఇంటెంట్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 7,000 కోట్లను కూడా విడతల వారీగా తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే తొలి విడతలో 2,000 కోట్లు రాగానే రైతు బంధు పథకానికి కేటాయించాలని సర్కారు భావిస్తోంది. దీంతో సంక్రాంతి తర్వాత రైతుల అకౌంట్లో రైతు బంధు నిధులు జమ కానున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.